Pankola Ramamurthy, world teacher. I am not world teacher. World teachers are Sadguru Subramaniam Garu, Yogi Vemana, Yesu Christu, Muhammad Pravakta, Ramakrishna Paramhamsa, Swami Vivekananda, Jillamudi Amma, Sharada Mata, Yakshasalar, Sadguru's world teacher. I am teacher in Palna district at Vinakonda. That's all. మన వీడియోలు చూసి జ్ఞాన ప్రసోనాలు అందుకున్నటువంటి మీకు ఎన్నో సినిమాలలో ఫోటోగ్రాఫర్గా పనిచేసి మన ఛానల్కి కూడా ఫోటోగ్రాఫర్గా ఉన్నటువంటి ఓకా సుబ్బారావు గారికి ముందుగా ధన్యవాదాలు అందజేస్తున్నాను. నేను అన్ని నేలును నేనే అని అంటారు ఇళ్ళమూడు అమ్మవారు, సద్గురు సుబ్రహ్మణ్యం గారు కూడా. ఎవరైనా ఏదైనా నేను కావాలి, నేను ఎవరు ఏది కాను. వినబడేటువంటి శబ్దం నేనే, నాదే. కనపడేటువంటి దృశ్యం నేనే, నాదే. కలబడేటువంటి తలంపు కూడా అది నాదే, నేనే. నాకు సమాధానం కానే కాదు, నేనే సమాధానం. నాకు జ్ఞానం కానే కాదు, నేనే జ్ఞానం. అంతా నేనే. నేను అందరినీ చూస్తాను, కానీ ఎవ్వరూ కూడా నన్ను చూడలేరు. జీవించైనా మరణించైనా నేనుంటాను. ఇంతకు ఎవరు నేను? నాకే తెలియదు నేనెవరినో నీకెలా తెలుస్తుంది? వ్యక్తిగతమైనటువంటి నామంతో పిలవబడేటువంటి నేను కానే కాదు. ఆ రూపంతో కనిపించేటువంటి వాడు నేను కాదు. నేనే జ్ఞానం, నేనే అజ్ఞానం, నేనే మంచు, నేనే చెడు, నేనే ఉష్ణం, నేనే శీతలం. మంచి నేనే, చెడు నేనే, అన్నీ నేనే. నేనైన నేను. ఆ రూపంతో జీవిస్తున్నటువంటి వాడు నేను కానే కాదు. ఆ రూపంతో ఉన్నవాడు నేను కాదు. అతడు సదా అంటున్న నేనే కాదు. మహాభారతంలో ఉండేటువంటి పాత్రలు, వాటి నేనులు, వాటి మూలము అంతా కూడా నేనే. దెర్ ఈజ్ నో డౌట్. నేనుకు మూలం ప్రస్తుత దేహ రూపమైన ఉన్నటువంటి ఈ నేనే. ఆ నేను, దట్ ఈజ్ ఐ ఆమ్ దట్. నా ప్రతిబింబం ఈ ప్రపంచం మొత్తం కూడా. అన్ని నేనులు నేనై ఉన్నటువంటి నేను. ఇంతకు ఎవరు నేను? నాకే తెలియదు. నాకే తెలియనటువంటి నేనే ఆ నేను. సృష్టి స్థితి లయాలు నా అనంత క్రీడ. నాకు అన్యం లేనే లేదు, బంధము లేదు, కర్తవ్యము లేదు. కళ ఇలా నాలోనివే. ఒకటి కాని ఒకటి ఎవరు? నేనే. తిరుగలి నేనే, తిరుగలి తిప్పేది నేనే, తిరుగలిని నడిపేటువంటి వాణ్ణి నేనే. దాంట్లో చివరి నలిగిపోయేటువంటి వాణ్ణి కూడా నేనే. అహమేవ తత్ అహం. నన్ను నేను మరిస్తే ప్రపంచం నిజం. నన్ను నేను తెలిస్తే ప్రపంచం అసత్యం, అబద్ధం. నేనే గణపతి, నేనే పశుపతి, నేనే కర్మయోగి, నేనే జ్ఞానయోగి. నేను ఎవరిని చూసింది లేదు, ఎవరు నన్ను చూసింది లేదు. జయంతి వర్ధంతులు ఈ ప్రపంచానికే గాని నాకు కానే కాదు. నేను పుట్టినటువంటి వాణ్ణి, పుట్టినటువంటి వాణ్ణి, గిట్టనటువంటి వాణ్ణి, గిట్టినటువంటి వాణ్ణి. నేను కర్తగా దోచేటువంటి సకల కర్మ క్రియా కలాపాలు మొదట నాలో అనునది. సామాన్యమై ఉన్న అనుభూతి ఏది కలదో అదే స్వస్వరూపానుసంధానం. ఏదో అనుకునేదే నేనే. ఆ ఏదో అయి ఉండేది కూడా నేనే. ఇంతకు నేనెవరినో? కుక్కను నేనే, పందిని నేనే, జీవిని నేనే, నిర్జీవిని నేనే, సజీవిని నేనే. అంతా నేనే. నేనైనా నేనే.
నేను పుట్టక ముందు ఎవ్వడూ పుట్టింది లేదు, నేను గిట్టక ముందు ఎవ్వడూ గిట్టింది కూడా లేదు. కాబట్టి జీవించైనా మరణించైనా కానీ నేనుంటాను. నా పరిమితులు నాకు తెలుసు, అపరిమితులు కూడా నాకు తెలుసు. ఇక్కడ పరిమితులు తెలియడం అనేటువంటిది జ్ఞానం, అక్కడ అపరిమితం తెలియకపోవడం జ్ఞానం. నన్ను నేను చేరుకోవటానికి మార్గం ఏమిటి, గమ్యం ఏమిటి? కేంద్రం గురువు కాదు, శిష్యుడు కాదు, దేవుడు కానే కాదు. ఆ ఇద్దరికీ కేంద్రం ఎవరో తెలుసా? నేనే కేంద్రం. జవాబు లేని ప్రశ్నే నేను, ప్రశ్న లేనటువంటి జవాబే నేను, మూలకారణం లేనటువంటి మూల కారణం నేనే. అహమేవ తత్ అహం, అహం బ్రహ్మాస్మి. ఆధారం లేనటువంటి సర్వాధారుడను, అనాథను నేనే, సనాథను నేనే, అందరికీ నాథుణ్ణి నేనే, దిగంబరుడును నేనే, చిదంబరుడును నేనే. సత్యానుభవం ఒక్కడికే, ఆ ఒక్కడు ఎవరు? నేనే. ఇక్కడ నేనే ఉంటా, అక్కడ నేనే ఉంటా. నీ ఇష్టం, ఎక్కడైనా కానీ నీకు కనపడకుండా నేనే ఉంటా. నేను నిన్ను చూస్తా, నువ్వు నన్ను చూడలేవు. ఎవరి చేత చూడబడేటువంటి వాడిని నేనే, వినబడేటువంటి శబ్దము నేనే, నీ కనపడేటువంటి దృశ్యము నేనే, కలబడేటువంటి తలంపు కూడా నేనే అయి ఉన్నాను. ఇంతకు నేనెవరినో నాకే తెలియదు. అటువంటి వాణ్ణే నేను. నాది అనటానికి విడిగా ఏమైనా ఉందా? ఏమీ లేదు. నేను ఉన్నదే వేదం, నేను ఉన్నదే క్షేత్రం. నాలో పుట్టి, నాలో ఉండి, నాలో పెరిగేటువంటి ఆలోచన లాంటిదే మీరు చూసేటువంటి ఈ ప్రపంచం మొత్తం కూడా. నా పూర్ణ స్థితి, నా పూర్వజన్మ. ఆ పూర్ణ స్థితిని తిరిగి వ్యక్తిలోకి తెచ్చుకోవడమే మరు జన్మ. సృష్టిలోనిటువంటి ప్రతి కలయిక ఎవరిది? అది నాదే. జగన్నాటక రచయిత, ప్రవక్త, నటీనట సమూహం, నేపథ్యం, డాన్సర్స్ మొత్తము కూడా నేనే. సకలం నేనే అయి ఉన్నాను. విమర్శకుడు కూడా నేనే అయి ఉన్నాను. ఇంతకు నేనెవడిని అనే విచారణ ప్రారంభానికి మునిపే నేను ఆ విచారణకి ఫలమై ఉన్నాను. జనన మరణాలు ఉండేది నాది అనేదానికి, నేనుకి కానే కాదు. జనన మరణాలు దేశకాలములు అవి నాలోనివే. నేను ఇతరంలో ఉన్నాను, ఇతరం నాలోనే ఉంది. నేనును తెలుసుకునే అవసరం కానీ అవకాశం కానీ నాకు లేనే లేదు. నన్ను తెలుసుకోవటానికి వేదాలు, వేదంగాలు, మహర్షులు ఎంతో మంది ప్రయత్నం చేశారు, కానీ తెలుసుకున్నారా? నా నిజస్వరూపం నాకే తెలియదు, ఇంకా వాళ్ళకేం తెలుస్తుంది? సకలమునకు నేనే ఆధారం, నేనే అవకాశం. అజ్ఞానిని నేనే, సుజ్ఞానము నేనే, అవకాశము నేనే. నన్ను తెలుసుకునేటువంటి అవకాశం ఎవ్వడికి లేదు. అందరినీ తెలుసుకునే అవకాశం, అవసరం నాకు ఉంది. నాకంటే అధికమైనటువంటిది కానీ సమానమైనటువంటి కానీ ఈ ప్రపంచంలో ఎక్కడా లేనే లేదు. నేనే సద్వస్తువు, నేనే అసద్వస్తువు. నాకు నాటుడు ఉండాల్సిన అవసరం లేనే లేదు. ఎందుకు? నేనే అందరికీ నాథుణ్ణి కాబట్టి. భగవంతుణ్ణి నేనే, అన్నీ కూడా నేనే. నేను నేనైనా నేను. అది అనే ఏ నిరాకార పరతత్వాన్నైతే ప్రథమ యుగంలో ఋషులు ప్రథమ పురుషలో తత్ అని సూచించారో దాన్నే మధ్యమ పురుషలో మధ్యమ యుగంలో భగవంతుడిగా పూజిస్తూ ఉన్నారు. దానినే ఈ ఆధునిక యుగంలో నేను అని ఉత్తమ పురుష ఏకవచనంలోకి తీసుకుని వచ్చినటువంటి ఆత్మానుభవాన్ని సులభతరం చేసినటువంటి వాళ్ళు సద్గురు సుబ్రహ్మణ్యం గారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పుల్లాబంతుల రామమూర్తి వరల్డ్ టీచర్.